హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు మనం నాదర్గోల్ అయితే రావడం జరిగిందండి. మన ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఉంది కదా, దాని ఆపోజిట్ లైన్లోనైతే ప్రాపర్టీస్ అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. ప్రాపర్టీస్ ఒకటి కాదు రెండు కాదండి, ఒకే దగ్గర 20 కన్స్ట్రక్షన్స్ అయితే చేశారు. చాలా బ్యూటిఫుల్గా అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ అన్నమాట. దీంట్లో ఏంటంటే చాలా ప్రాపర్టీస్ సేల్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రాపర్టీ చూస్తున్నామో ఈస్ట్ సైడ్ ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీస్ అన్నీ సేల్ అయిపోయినాయండి. చూస్తున్నాం కదా, ప్రాపర్టీస్ అన్నీ సేల్ అయిపోయినాయి. ప్రజెంట్ మనకి ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే ప్రాపర్టీ సేల్కి అయితే పెట్టినారు. ఈ ప్రాపర్టీ గురించి మనం క్లియర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. హలో సార్. సార్, ఇది ప్రాపర్టీ ఒకసారి లొకేషన్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చెప్తారా మన వ్యూవర్స్ కోసం? ఇది గ్రీన్ హోమ్స్ కాలనీ అన్న. ఓకే. ఇది నాదర్గోల్లో ఉంటుంది. నాదర్గోల్ బడన్పేట్ మున్సిపాలిటీ వస్తుంది. ఓకే సార్. ఇక్కడ మొత్తం మనం 19 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకే. దీంట్లో మనకి ఈస్ట్ ఒకటే ఉంది. ఓకే. ఇంకా వెస్ట్ ఒక 5 ఉన్నాయి. ఇంకా మొత్తం ఇంకో 5 సేల్కి ఉంది. దీని బ్యాక్ సైడ్ అయినా సార్? ఎగ్జాక్ట్లీ దీని వెనకనే వస్తుంది. ఓకే సార్. దీని ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది వచ్చేసి? ఇది 150 స్క్వేర్ యార్డ్స్. ఇది 30-45 సైజ్ ఇది. ఓకే. దీంట్లో మీకు కింద 2 BHK వస్తుంది, పైన 2 BHK వస్తుంది. కింద ఒక పెద్ద కార్, మీకు ఇన్నోవా కార్ కూడా పార్కింగ్ చేసుకుంటే స్పేస్ కింద ఉంటుంది మీకు. ఓకే. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ ఉన్నాయా సార్? దీనికి ఆల్రెడీ బోర్ ఉన్నది. మనం ఆల్రెడీ దీనికి సంపు కూడా మనం పెట్టాము. ఓకే. ఎంత కెపాసిటీ సంపు వచ్చి? ఒక 1 ఫుల్ ట్యాంకర్ వస్తుంది సార్. 5,000 లీటర్ వస్తుంది. కృష్ణ వాటర్ కూడా కనెక్షన్ ఉంది. డ్రైనేజ్ కూడా ఉంది సార్ ఇక్కడ. ఓకే సార్. ప్రాపర్టీ ఎన్ని ఫీట్స్ రోడ్ సార్ ఇది? ఇది ఈస్ట్ ఫేస్కి వచ్చేసి మీకు 30 ఫీట్ రోడ్ ఉందన్న. ఓకే. వెస్ట్కి వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంది. ఇప్పుడు ఈస్ట్కి అయితే 30 ఫీట్ రోడ్ ఉందన్న మీకు. చూస్తున్నాండి, ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే చాలా క్లియర్ సార్ చెప్పినారు. ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి లాస్ట్కి అయితే మీకు రివీల్ చేస్తానండి. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారంట. 1 by 1 లోపలికి వెళ్తూ మనం చూస్తూ క్లియర్గా అయితే డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఫస్ట్ ఎలివేషన్ తీసుకుందామండి. ఎలివేషన్ అయితే లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఎన్ని హౌసెస్ ఉన్నాయో అన్ని సేమ్ డిజైన్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. రెడీ టు ఆక్యుపై అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్ అయితే ఉంది సార్. ఇది ఫస్ట్ గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్ ఇది వచ్చేసి? ఇది గేట్ వచ్చేసి మీరు 9 ఫీట్ గేట్ ఉందన్న. 9 ఫీట్ గేట్ ఉంటుంది. మీకు డిజైన్ కూడా ప్రీమియం డిజైన్ ఉంటుంది. నార్మల్ డిజైన్ కాకుండా మీకు హెవీ డిజైన్తో ఇచ్చాము. గేట్ కూడా చాలా హెవీ ఉంటుంది. హెవీ గేజ్ చూస్తున్నా కదండి. హెవీ గేజ్ గేట్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కింద మనకు ర్యాంప్ చూస్తున్నా. ర్యాంప్ అయితే కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. ఫస్ట్ ఏంటంటే పార్కింగ్ చూస్తున్నాం కదా, చాలా స్పేషియస్గా ఒక ఫార్చునర్, ఇనోవా అలాంటి పెద్ద వెహికల్ పట్టే అంత స్పేషియస్గా తీసుకున్నారు. పార్కింగ్ ఇది కంప్లీట్ గ్రానైటే కదా సార్? కంప్లీట్ గ్రానైట్ సార్. ఓకే. గ్రానైటే తీసుకోవడం జరిగింది. ఫాల్ సీలింగ్ పైన వస్తే ఫాల్ సీలింగ్ కూడా మంచిగా PVC ఫాల్ సీలింగ్తో చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు వాస్తు ప్రకారం బోర్ అయితే ఇచ్చినారు సార్. ఇది ఎన్ని ఫీట్ బోర్ సార్? ఇది మనకి 315 ఫీట్స్ ఉంది సార్. 315. ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం అలా ఏం లేదు. 50 to 55 ఫీట్ల ఫుల్ వాటర్ ఉంది సార్ ఇక్కడ. ఓకే. ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం లేకుండా మనకు 300 చేంజ్ అయితే ఇవ్వడం జరిగిందంట. ప్రాపర్టీ ఫస్ట్ ఇది వచ్చేసి కింద 2 BHK. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. అలా అని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సార్. ఇక్కడ 2 BHK కదా సార్. ఈ ఏరియాలో అంటే ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% సార్. ఇక్కడ మనకి కింద వచ్చేసి 10,000 రెంట్ వస్తుంది సార్. ఓకే. పైన ఓనర్ పోర్షన్ ఉంటుంది కాబట్టి మీకు హాల్ పెద్ద వస్తుంది కాబట్టి మీకు 12,000 వస్తుంది సార్. బిల్డింగ్కి మీకు 22,000 మినిమం రెంట్ కంపల్సరీ అష్యూరెన్స్ ఉంది. ఓకే. చూస్తున్నదే అండి, మంచి రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓనర్ పైన ఉండడానికి ఇంకా సూపర్గా కట్టినారండి. అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రాపర్టీ చుట్టూ చూస్తున్నా కదా, ఇలా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 5 ఫీట్స్ గల్లీ అయితే తీసుకున్నారు. చూస్తున్నా కదా, 5 ఫీట్స్ గల్లీ అయితే ఈజీగా ఉంటుందండి. అదేవిధంగా మనకు సంపు కూడా పార్కింగ్లోనే సంపు కూడా తీసుకున్నారు. దీనికి 2 డోర్స్ ఉన్నాయండి. మనకి ఈస్ట్ ఒకటి, నార్త్ ఒకటి కదా సార్? ఎక్సా మీకు ఈస్ట్ డోర్ ఒకటి ఇచ్చాము, నార్త్ డోర్. దీనికి ఏంటంటే నార్త్ మెయిన్ ఎంట్రన్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళని సింగిల్ పొజిషన్ కోసం వచ్చారనుకోండి. సో సింగిల్ పొజిషన్ ఇచ్చి మనకు సింగిల్ రూమ్, దీనికి అవుట్ సైడ్ వాష్రూమ్ ఉంది. అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. చూస్తున్నా కదా, ఏవైతే ఫస్ట్ ఎంట్రన్స్ ఉన్నాయో డోర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు సార్. ఇది వుడ్ ఏంటి సార్? 100% టీకుడ్ ఉంటుంది సార్. టేకుడ్ వస్తుంది. హార్డ్వేర్ కూడా మీకు ప్రీమియం హార్డ్వేర్ ఉంటుంది. ఓకే. ఇవన్నీ బ్రాస్ వెయిట్ ఉంటుంది సార్. చూస్తున్నా కదండి, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ కానీ ఫస్ట్ హాల్ అయితే ఉందండి. హాల్లో కంప్లీట్ కింద వచ్చేసి మంచి టైల్స్ తీసుకున్నారు లేటెస్ట్గా. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్, అదేవిధంగా మెష్ డోర్, గ్రిల్స్, ఇంకా ఫోటో ఫ్రేమింగ్ అండి. గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు.
ఇక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనము ఒక వాష్ బేసిన్ వస్తుంది సార్. వాష్ బేస్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ కమ్ హాల్ వస్తుంది. డైనింగ్ కమ్ హాల్ అండి. ఇటు వచ్చేసి మనం టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ కూడా ఇచ్చినారనమాట. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే పైన మంచి లేటెస్ట్గా నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పక్కకి మనకు ఓపెన్ కిచెన్ అండి, యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మన ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. మంచి ఒక 2x2 విండో, అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్తో ఒక సింక్. ఇక షెల్ఫ్స్ చూస్తున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, కింద కూడా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉందండి. పక్కకే మనకు పూజ గది కూడా తీసుకున్నారు. పూజ గదిలో కూడా టైల్స్తో మంచిగా ఫాల్ సీలింగ్, అదేవిధంగా మంచి ఒక విండో కూడా తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. సార్ మాస్టర్ బెడ్రూమ్ స్టేటస్ ఇదే సార్, ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇది విత్ మీకు అటాచ్ వస్తుంది సార్. ఇది అటాచ్ బాత్రూమ్ వస్తుంది. చూస్తున్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. డోర్స్ కూడా మంచిగా లేటెస్ట్గా అయితే డోర్స్ అయితే తీసుకున్నారన్నమాట. చూస్తున్నారు లేటెస్ట్ డోర్స్ ఉన్నాయి. ఇక దీంట్లో కూడా మనకు టైల్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా 4x4 యూపీవీసీ విండో, మంచి నీట్ ఫాల్ సీలింగ్ అనమాట. అదేవిధంగా బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. పక్కకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో ఏంటంటే మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే ఉందండి. దీంట్లో 10 feet వరకు టైల్స్ తీసుకున్నారండి. అదేవిధంగా మంచి ఒక విండో తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. దీన్ని యూజ్ చేసిన డోర్స్ కూడా చూస్తున్నారు కదా, ఇవి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే యూజ్ చేసినారంట. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా ఫుల్ వెంటిలేషన్ అండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చూస్తే కంప్లీట్ టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారండి. దీంట్లో కూడా ఒకటి 4x4 విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకో విండో తీసుకున్నారు అనమాట. డోర్స్ కూడా మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారండి, మంచిగా ఉంది. అదేవిధంగా దీనికి ఏంటంటే ఇంకో డోర్ ఇచ్చినారు. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ అనమాట. 100% వాస్తునైతే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారండి. వీడియోలో చెప్పడం కంటే మీరు లైవ్లో వచ్చి చూడండి. లైవ్లో వచ్చి చూస్తే మీకు 200% ప్రాపర్టీ నచ్చుతుంది. మనకు పార్కింగ్లో కూడా చూస్తే చుట్టూ టైల్స్ పెట్టినారు. ఇదంతా ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ట్రెండ్ నడుస్తుంది కదా, అలా అని చెప్పేసి చాలా మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పటి వరకు మనము రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ చూసాము. పైన వచ్చేసి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. అది చాలా బ్యూటిఫుల్ ఉంది, అది చూద్దాం. దానికోసం మనం పైకి వెళ్ళడానికి ఒక 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. మనకు స్టెప్స్ కింద ఇది వాష్ ఏరియా సార్. వాష్ ఏరియా వస్తుంది సార్ కింద మనకి. చూస్తున్నారు వాష్ ఏరియా అండి. అదేవిధంగా గ్రానైట్, కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారండి కింద పార్కింగ్లో మొత్తము. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి కూడా స్పేషియస్ స్టెప్స్ అండి. ప్లస్ స్టెప్స్ మీద కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మంచిగా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, లేటెస్ట్ గ్లాస్ విండోస్ తీసుకున్నారు. ఇటు సైడ్ కూడా తీసుకున్నారు అనమాట. మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఎవరైనా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. మనం ఇప్పుడైతే బాల్కనీలోకి వచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ కూడా చాలా స్పేషియస్, ఒక 10 members కూర్చునే విధంగా స్పేషియస్గా అయితే ఇచ్చినారండి. ఇక మనకు రైలింగ్ వచ్చేసి చూస్తున్నాం కదా, మంచి టఫ్ అండ్ గ్లాస్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఒకసారి కాలనీ చూడండి మీరు. కాలనీ వచ్చేసి మంచి అందరు ఫ్యామిలీస్ ఆల్రెడీ వచ్చి ఉంటున్నారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ వచ్చేసి MBSR కాలేజ్ క్వైట్ ఆపోజిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక మనము పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇది సింహద్వారం అండి. సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నారు. ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తోనైతే తీసుకున్నారంట. మనకి ఈవెన్ హ్యాండిల్స్ కూడా చూస్తే మంచిగా బ్రాస్ తీసుకున్నారు. క్వాలిటీలో ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా చుట్టూ మంచిగా టైల్స్ పెట్టేసి మంచిగా తీసుకున్నారు. పైన కూడా మనకి ఏంటంటే ఈ విధంగా ఒక 3 feet గల్లీ కూడా ఇచ్చినారండి. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్, L షేప్ హాల్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచిగా ఉందండి. అసలు లైటింగ్ చూసినా కానీ వెంటిలేషన్ చూసినా ప్రాబ్లం లేకుండా ఎంటర్గానే ఫస్ట్ అయితే ఇక్కడ అంటే మన గెస్ట్ల కోసం ఇక్కడ మంచి ఒక ఆర్చ్లా పెట్టుకున్నా కానీ మంచి ఇక్కడ గెస్ట్ల కోసం అయితే హాల్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ అన్నట్టు, టీవీ పెట్టుకోవడానికి కూడా మంచిగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ ఏంటంటే ఒకటి 4x4 మంచి పెద్ద విండో ఇచ్చినారు. చుట్టూ గ్రానైట్ ఇచ్చినారు, ఫోటో ఫ్రేమింగ్. ఇక మనకు నార్త్ సైడ్ వచ్చేసి వాస్తు ప్రకారం అండి, వాస్తు ప్రకారం డోర్ కూడా ఇచ్చినారు అనమాట. సో ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, ప్రొఫైల్ లైట్స్తోని చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. మన హాల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా ఈజీగా 8 to 9 members కూర్చొని తినే విధంగా స్పేషియస్గా ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే
మనము అంటే వాష్ చేసుకుని హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ పెట్టుకోవడానికి టైల్స్లో మంచి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ పక్కకి యూ షేప్ కిచెన్ తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచి విండో, మంచి ప్లాట్ఫామ్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్, పెద్ద పెద్ద టైల్స్ తీసుకున్నారు. పైన కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా దీంట్లో లో రూఫ్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే మనకు కిచెన్లో చాలా సామాన్లు ఉంటాయి కానీ దానికోసం లో రూఫ్ తీసుకున్నారు. కిచెన్ పక్కకి మనకు పూజ గది తీసుకున్నారు. పూజ గది డోర్స్ ఒకసారి చూడండి. మంచి స్వస్తికు, ఓము, అదేవిధంగా వినాయకులు, కలుషం, ఈ విధంగా మంచిగా డివోషనల్గా అంటే ఫీల్ రావాలని చెప్పేసి డోర్స్ కూడా అలా తీసుకున్నారు. మంచిగా టైల్స్ అండి, పై వరకు 10 feet వరకు టైల్స్, మంచిగా ఫాల్ సీలింగ్, లైట్స్, ఎవ్రీథింగ్ అండి, చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మనకు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడే లెఫ్ట్ సైడ్ ఇది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎవ్రీథింగ్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. అంటే గ్రీజర్ పాయింట్ కానీ, విండోస్ కానీ అన్ని ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ వెళ్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. సార్ దీని డైమెన్షన్స్ ఎంత ఉండొచ్చు సార్? ఇది మనకి 13/14 వస్తుంది సార్. ఇది 13/14 అంటే ఒక కింగ్ సైజ్ బెడ్ ఈజీగా వస్తుంది సార్. 100% ఈజీ 13/14 అంట. అంటే ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది. మనం ఏమైనా కబోర్డ్స్ ఏమైనా చేసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అంత మంచి అయితే ప్రాపర్టీ ఉంది. దీంట్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి చూస్తున్నది విండో పక్క అసలు మనకు చూస్తే అర్థమైంది. బిల్డింగ్ గ్యాప్ ఇచ్చినారండి. ఎందుకంటే నవడేస్ సిటీలో సఫర్ అయ్యేది ఏంటంటే కంజెస్టెడ్ కట్టుకోవడం వల్ల వెంటిలేషన్ ఉండదు. ఆ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒకే దగ్గర 20 houses అయితే కన్స్ట్రక్షన్ చేశారు. వీళ్ళు ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసినారు కాబట్టి ఆల్రెడీ 15 houses సేల్ అయిపోయినాయి. ఓన్లీ 5 houses మాత్రమే ప్రజెంట్ ఉన్నాయన్నమాట సేల్కి. సో ఎవరికైనా నచ్చితే డైరెక్ట్ విజిట్ చేయండి. మీకు ఎవ్రీథింగ్, లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే పెడతాను. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో. దీన్ని కూడా 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మంచిగా విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. మనము ప్రాపర్టీ నచ్చినట్లయితే మిగతా వర్క్ కూడా అంటే ట్యాప్స్ కానీ ఇవన్నీ వీళ్ళ దగ్గర నుండి పెట్టించి మనకు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. మనకు మాస్టర్ బెడ్రూమ్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మంచిగా బీరువా ప్రొవిజన్, మంచి ఫాల్ సీలింగ్, ఇక్కడ 4x4 విండో, అదేవిధంగా లో రూఫ్ అండి. మంచి ఫాల్ సీలింగ్ పక్క లో రూఫ్ కూడా ఉంది. చూస్తే కదా ప్రాపర్టీ మంచిగా అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నామండి. ఒక్కసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ చూసిన తర్వాత సార్ని అడిగి ప్రైస్ డీటెయిల్స్, లోన్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 150 square yards అండి, 30x45 డైమెన్షన్స్, నాదర్గోల్ అండి. మన టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ మీదకి వస్తే ఫ్లోరింగ్ చూసుకుంటే కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అయితే తీసుకున్నారు. ఇక మంచి పెద్ద పెద్ద పిల్లర్ సైజ్ అండి. అంటే G+1 పర్మిషన్ ఉంది. స్టిల్ ఇంకా కూడా పైన 2 floors వేసుకునే విధంగా మంచి పిల్లర్స్ తీసుకున్నారు. ఇక మనం బట్టలు ఆరేసుకోవడానికి కూడా రాడ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అయితే వీళ్ళే పెట్టినారు. ఇక మనం వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఈజీగా 3 tanks అయితే పడతాయండి. అంత మంచిగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. మామూలుగా వాష్ ఏరియా అందరు ఇవ్వరండి. వీళ్ళు ఏంటంటే ఒక ప్లానింగ్ పద్ధతితో కట్టినారనమాట. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చినారు. ఒకసారి కాలనీ చూడండి. ఇక చుట్టూ మీరు మంచి కాలనీలో ప్రాపర్టీ ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మనకు ప్రాపర్టీ వచ్చేసి నాదర్గోల్లో ఉందండి. 150 square yards, 30x45 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 2700 అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉందన్నమాట. చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మీరు అన్నీ అయితే తెలుసుకున్నారు. ఇక కొన్ని డీటెయిల్స్ అంటే ప్రైస్ డీటెయిల్స్ ఒకటి పెండింగ్ ఉంది, అది అడిగి తెలుసుకుందాం. సార్ ఇది ఇక్కడ నియర్ బై స్కూల్స్, కాలేజెస్ ఏమున్నాయి సార్? ఇక్కడ మీరు స్కూల్ చూసుకుంటే ఇక్కడ మీకు నారాయణ స్కూల్ కానీ, శ్రీ చైతన్య స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ DPS స్కూల్, DPS ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇంకోటి వచ్చేసి ఫర్ లాంగ్లోనే ఇదే కాలనీలో మీకు వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఓకే, చూస్తున్నాం కానీ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్కి ప్రాబ్లమే లేదండి. సార్ ఇది ఎల్బీనగర్ మెట్రోకి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? 11 kilometers వస్తుంది సార్. 11 kilometers. ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంది కదా సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు మన రోడ్ నెంబర్ 7 ఇది, మీరు రోడ్ నెంబర్ 1లోకి వెళ్ళారనుకోండి, మెయిన్ రోడ్కి వెళ్తే మీకు రిక్వెస్ట్ స్టాప్ ఉంది. మీకు డైరెక్ట్ యాక్సెస్, మీకు ఆర్టీసీ బస్సెస్ యాక్సెస్ ఉన్నాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మనకైతే TSRTC బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఈ ఏరియాకు స్విగ్గీ, జొమాటో, ఊబర్, క్యాబ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా వస్తాయండి. అలాంటి ప్రాబ్లం కూడా లేదు. ప్రాపర్టీ వచ్చేసి మున్సిపల్ కిందకి అండి. ఏంటంటే ఇది నాదర్గోల్ కానీ బడంగపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందన్నమాట. అన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ ఈ ఏరియా పర్ స్క్వేర్ యార్డ్స్ ఎంత నడుస్తుంది సార్? ఇక్కడ మీకు 45,000 దాకా ఉంది సార్. 45,000 చూస్తున్నా. 45,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా నడుస్తుందంట. సార్ ఇప్పుడు లాస్ట్కి ఇక అందరు మన వ్యూవర్స్ మెయిన్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ఎంతో చెప్తున్నారు? ఇది మనం ఇప్పుడు
1,30,00,000 చెప్తున్నాము. ఓకే, ఇది ఫిక్స్ సార్, నెగోషియబుల్? కంపల్సరీ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది. ఓకే సార్, మరి బ్యాంక్ లోన్ ఎలా అంటారు, ఇంతవరకు వస్తూ అంటారు? మీకు ఇది 85% లోన్ ఈజీగా వస్తుంది సార్ ఇక్కడ. 85%? ఇక్కడ ఉన్న 5 కస్టమర్స్కి కూడా వాళ్ళకి 85% లోన్ ఈజీగా వచ్చింది. వాళ్ళ ప్రొఫైల్ సపోర్ట్ చేసింది, 85% లోన్ వచ్చింది సార్. 85% లోట్ అంటండి, అంటే ప్రాపర్టీ క్లియర్ టైటిల్ అండి, G+1 మనకు పర్మిషన్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ సారే అన్నమాట. డైరెక్ట్ సార్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, సార్ని కన్సల్ట్ కాండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లియర్గా చెప్తారన్నమాట సార్. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా సార్ వల్ల చాలా ఉన్నాయండి. మనం ఇది ఒకటే ఎక్స్పోజ్ చేసినా కానీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ ఇంకా 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. వీళ్ళు ఇంత మంచి క్వాలిటీ యూజ్ చేసినారు కాబట్టి 20 ప్రాపర్టీస్లో ఆల్రెడీ 15 హాట్ కేక్ లాగా సేల్ అయిపోయాయి అనమాట. ఈ ప్రాపర్టీ కూడా మీరు పర్చేస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.